సౌడపల్లి పక్కల రెడ్డోళ్ళది మాది ఒకే జాగా. మా జమీన్లో మేము చల్లుకోంటే వాళ్ళు కూలోళ్ళని పెట్టి కోపించున్నారు. పక్క జమీన్లోకి మేము ఎన్నేళ్ళు ఇంకా చేస్తూ ఉంటాం మనకు తెలుసు. ఇప్పుడు ఒక 5-6 ఏళ్ళు ఇంకా 10 ఏళ్ళు ఇంకా అనుకో వాళ్ళు ఏం చేస్తారో మాకు తెలియదు. అన్నీ చెప్పినవన్నీ చేసుకుని వంగదోలకొండ నీళ్ళు పెట్టుతామండ్రి. సదరం వేసే కొందరికి అర్థం పంటకే నీళ్ళు పెడకుండా చేసిరి. అప్పులు తప్పులు చేసి సొమ్ములు గట్టలు పెట్టి వంగదోలు ఇచ్చి బోర్ వేస్తూ ఉంటాము. ఇప్పుడు మా నీళ్ళు వచ్చే కొందరికి జాగా మాది, మీరేం చేస్తారని ఇప్పుడు కూలోళ్ళని పెట్టి కర్రలు కోపించేస్తున్నారు. కర్రలు కోపించింది ఏమి ఎట్లా అని అడిగితే నేను ఇంకా ఏమవుతుందో చేసుకోబో, మా జమీన్లో వచ్చి నువ్వెవరు అడిగేసి అంటే అప్పటికి మా జమీన్లో కోసిండే వాళ్ళు మేమేం చేయాలా? ఇప్పుడు 10 ఏళ్ళు ఇంకా గమ్మున ఉండి 2-3 ఏళ్ళు ఇంకా ఎలా వస్తారు కోట్లకి గలాట్లకి? అప్పటికి వాళ్ళు దుడ్డు ఉండేవాళ్ళు, మేము దుడ్డు లేని వాళ్ళు. వాళ్ళు దౌర్జన్యం చేస్తే మేము ఎట్లన్నా కానీ పోతా ఉండాలి. కూలీ నాలి చేసుకొని తినేవాళ్ళు పని ఇట్లా చేస్తే ఎల్లకాలమో వాళ్ళు ఎట్లా బతికేది? వాళ్ళు ఓబుల్ రెడ్డి సోమరెడ్డి చేసిండేది, కూలోళ్ళు పెట్టి కోపించిండేది. కొసుగాని పిల్లలు కూలోళ్ళు వేరే ఊరోళ్ళు. ఇంకా కర్రలు వేసిండేది ముండరత్నప్ప. నా పేరు పుష్పమ్మ, నేనే వేపించిండేది. మా దీంట్లో వచ్చి వాళ్ళు కోసిండేది. జ్యోతి భవాని. ఈ జమీన్ వీళ్ళేనంట, కర్రలు వీళ్ళని వేసింది. వీళ్ళే కర్రలు వేసింది. వాళ్ళు కోసిండేది నిజమేనంట. కోసిండేది నిజమే.